Hi, hello, welcome to my YouTube channel. Find the GCD of 210 and 525. From this, find the LCM. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 2 నెంబర్స్ ఇచ్చారు. జీసీడీ కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కోవాలి. ఎలా? మామూలుగా అయితే 2 నెంబర్స్ ఇస్తే హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం? హెచ్సిఎఫ్ అన్నా జీసీడీ అన్నా ఒకటే. ఓకేనా? 2 నెంబర్స్ ఇచ్చారు. ఫస్ట్ లాంగ్ డివిజన్ మెథడ్ తీసుకుందాం. ఈ రెండిట్లో చిన్నది ఏది? 210. 210తో 525ని డివిజన్ చేద్దాం. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ 420. 5 0 5లో 4 పోతే 1. ఇక్కడ 0 వచ్చిందా? రాలేదు. ఎప్పుడు దాకా చేసుకోవాలి? 0 వచ్చేదాకా చేసుకోవాలి. మళ్ళీ 105ని 210తో చేద్దాం. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ 105. 2s 210. ఓకే, 0 వచ్చిన వరకు చేయాలి. అప్పుడు 0 ముందు వచ్చేది ఏంటి? దీన్ని ఏమంటారు మనం? హెచ్సిఎఫ్ అయినా అనొచ్చు, జీసీడీ అయినా అనొచ్చు. జీసీడీ ఎంత? జీసీడీ ఆఫ్ 210 అండ్ 525 ఈజ్ ఈక్వల్ టు 105. జీసీడీ ఈజ్ ఈక్వల్ టు 105. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే ఏం చెప్పారు ఇంకా క్వశ్చన్? ఫ్రమ్ దిస్, ఈ జీసీడీ నుంచే మనం ఎల్సిఎంని కనుక్కోవాలి. మనకి ఏం తెలుసు? 2 నెంబర్స్ ఇచ్చారు. నెక్స్ట్ జీసీడీ కూడా తెలుసు. ఎల్సిఎంని ఎలా కనుక్కోవచ్చు? రిలేషన్ ఉంది కదా. వీ నో దట్. ఏం తెలుసు? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత ఇచ్చాడు? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 210 525. ఓకే, నెక్స్ట్ జీసీడీ ఎంత వచ్చింది? 105. ఎల్సిఎం ఎంత? తెలీదు. మనకేం తెలుసు రిలేషను? ఎల్సిఎం ఇంటూ జీసీడీ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. జీసీడీ ఎంత? 105. ఎల్సిఎం తెలీదు, అలాగే రాసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 210 ఇంటూ 525. ప్రొడక్ట్ అంటే ఇంటూయే కదా. 105 1s 105 2s. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 525. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 525 ఇంటూ ఎంత? 1050. ఓకే, అండర్స్టాండ్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, please comment me. Please like, share and subscribe. For more videos, please visit Subject Zone. Thank you.